తులారాశి జాతకులారా, సావధానం. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మరియు నిర్ణయాత్మకమైన సమయం మీ ఇంటి గడప తలుపు తడుతోంది. మే 5వ తేదీ తర్వాత మీ జాతక చక్రంలో తలకిందులు చేసే మార్పులు సంభవించబోతున్నాయి. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు, మీకు ఎదురవుతున్న మోసాలకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. కానీ ఈ శుభవార్త వెనుక ఒక భయంకరమైన హెచ్చరిక దాగి ఉంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఏం జరగబోతోందో తెలిస్తే మీరు షాక్కి గురవడం ఖాయం. అసలు మీ ఇంట్లోనే ఉంటూ మీ రక్తాన్ని తాగుతున్న ఆ శత్రువు ఎవరు? మీ తలుపులు, కిటికీలు మూసుకుని మరీ చూడాల్సిన ఆ భయంకర రహస్యమేంటి? మే 5, 2026 తర్వాత మీ కుటుంబ సభ్యుల నిద్రను సైతం దూరం చేసి ఆ విపత్తు నుండి మీరు ఎలా తప్పించుకోవాలి? ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక దివ్యమైన హెచ్చరిక. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. మీరు కొద్దిగా అశ్రద్ధ చేసినా మీ జీవితంలోని చివరి అదృష్ట రేఖలు కూడా చెరిగిపోయే ప్రమాదం ఉంది. మీ శత్రువుల కుట్రలను ఛేదించి మీరు విజయం సాధించాలంటే ఈ వీడియోను చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. మీ తలరాతను మార్చే ఆ పరమ సత్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భక్తులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అత్యంత భయంకరమైన మరియు మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం ఇప్పుడు మీ ముందు నిలబడింది. మీ జీవితం ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించే ఘడియలు ఇవి. ఎన్నేళ్లుగానో మీరు పోరాడుతున్న పోరాటాలు, పీడలు, మోసాలు మరియు మీ రహస్య శత్రువుల ఆట కట్టించే సమయం వచ్చేసింది. మే 5వ తేదీ తర్వాత జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో ఒక దివ్యమైన హెచ్చరిక దాగి ఉంది. దీనిని గనుక మీరు నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టం తలకిందులవుతుంది. మీ ఇంటి పునాదులు కదులుతాయి. మీ కుటుంబ సభ్యులందరి నిద్ర కరువవుతుంది. ఎన్నేళ్లుగానో మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ కలలను చిన్నాభిన్నం చేస్తున్న ఆ శత్రువు ఇప్పుడు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఆఖరి ప్రయత్నంగా ఒక భయంకరమైన కుట్ర పన్నాడు. జై శ్రీరామ్, హరహర మహాదేవ. జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ పోరాటం చేస్తున్న యోధులైన మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే నిజం ఏదో సామాన్యమైన జ్యోతిష ఫలితం కాదు. ఇది భయంకరమైనదే, కానీ దైవ ఆశీస్సులతో కూడిన పరమ సత్యం. దీనిని వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది, మీ కళ్ళు చెమర్చుతాయి. మీలో ఒక కొత్త చైతన్యం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ హెచ్చరిక నేరుగా గ్రహ నక్షత్రాల గమనం మరియు దైవ సంకేతాలతో ముడిపడి ఉంది. మే 5వ తేదీ నుండి మే మరియు జూన్ నెల అంతా ఈ గ్రహాల ప్రభావం మీ జీవితంపై ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీ బంధాలు, మీ కష్టం మరియు మీ సంతోషంపై ఇవి ప్రభావం చూపుతాయి. చూడండి భక్తులారా, చాలాసార్లు భగవంతుడు మనకు ముందే సంకేతాలు పంపిస్తాడు. మనసులో ఏదో తెలియని అలజడి కలిగిస్తాడు. కలల ద్వారా హెచ్చరిస్తాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోడు. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరిగిపోతాయో, వ్యాపారం ఆగిపోతుందో, ఆరోగ్యం పాడవుతుందో అప్పుడు చేతులు జోడించి దేవుడిని వేడుకుంటాడు. కానీ ఈసారి జరగబోయేది చాలా తీవ్రమైనది. మే 16వ తేదీన వచ్చే జ్యేష్ఠ అమావాస్య మరియు శని జయంతి నుండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్లుగానో మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీలుస్తున్న ఆ అదృశ్య శక్తులు మేల్కొంటాయి. ఆ తర్వాత 30వ తేదీన వచ్చే పూర్ణిమ రోజున ఆ దైవ క్రాంతి ప్రసరిస్తుంది. అది నిజాన్ని బయట పెడుతుంది. మీరు ఇంతవరకు భరించింది చాలు. మీ సొంత మనుషుల నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసిన మోసాలు, మీ వెనుక వారు పన్నిన కుట్రలు అన్నీ ఇప్పుడు బయటపడతాయి. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు, అందరి ముసుగులు ఈ రోజుల్లో తొలగిపోతాయి. ఎవ్వరూ తప్పించుకోలేరు, ఎవ్వరూ దాక్కోలేరు. మే 5 తర్వాత
వచ్చే అమావాస్య మరియు ఏకాదశి తిథుల మహత్తును మీరు గమనిస్తే మీ అభివృద్ధికి బాటలు పడతాయి. చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. కానీ మీరు ఈ సంకేతాలను గుర్తించకపోతే మాత్రం మీరు దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందు నిలబడి మీ కుటుంబాన్ని చిందరవందర చేస్తుంది. మీ కలలను కలుషితం చేస్తుంది. అందుకే అప్రమత్తంగా ఉండండి. శ్రీమన్నారాయణ మరియు ఆ పరమేశ్వరుడి దయ మీపై ఎప్పుడూ ఉంటుంది. మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న శ్రమలకు, కష్టాలకు, మీ శత్రువుల కుట్రలకు ఎండ్ కార్డు పడే సమయం వచ్చేసింది. కాబట్టి కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని నిజాలను మీ ముందుకు తీసుకురావడానికి ధైర్యాన్ని ఇస్తుంది. మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. జూన్ నెలలో వచ్చే పరమ ఏకాదశి మీ ఓపికకు అసలైన పరీక్షగా మారుతుంది. అయితే జూన్ 14న వచ్చే అధిక మాస అమావాస్యతో మీ శత్రువుల ఆఖరి ఆట ముగిసిపోతుంది. జూన్ 25న వచ్చే నిర్జల ఏకాదశి వంటి శక్తివంతమైన సమయం వరకు ఈ గ్రహాల చక్రం చాలా వేగంగా తిరుగుతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన శత్రువులను వారు అల్లిన వలలోనే చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. వారు మిమ్మల్ని కిందకు పడవేయలేకపోయారు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు. కానీ భక్తులారా, ఈ ప్రత్యేక తిథులు మరియు దైవ సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాయి శత్రువుల కాలం చెల్లిందని. ఎవరిపై అయితే దైవ అనుగ్రహం ఉంటుందో, ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ తంత్ర మంత్రాలు, ఏ దృష్టి దోషాలు, ఏ కుట్రలు ఏమీ చెయ్యలేవు. భగవంతుడి కృప మీకు ఒక రక్షణ కవచంలా మారుతుంది. మీ ప్రతి కష్టాన్ని సులభంగా దాటించేలా చేస్తుంది. అహంకారాన్ని వదిలేయండి. ఎందుకంటే ఈ మే మరియు జూన్ నెలల్లో దైవ న్యాయం భూమిపైకి దిగి వచ్చినప్పుడు నిర్దోషులు రక్షించబడతారు, దోషులు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు, ఎవరూ దాక్కోలేరు. మే 5వ తేదీ తర్వాత వచ్చే అమావాస్య మరియు ఏకాదశి పుణ్యకాలంలో మీరు ఈ మార్పులను గమనించగలిగితే మీ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయి. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. కానీ ఒకవేళ మీరు ఈ సంకేతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఎన్నేళ్లుగా దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందు నిలబడుతుంది. మీ కలలను చిన్నాభిన్నం చేసి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు చాలా కాలంగా భరిస్తూనే ఉన్నారు. మీ ఇంట్లో వారి నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైన వారు చేసిన మోసాలు, మీ వెనుక వారు ఆడిన నాటకాలు అన్నీ మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకున్న వారు మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోయిన వారు, వీరందరి ముసుగులు ఈ ప్రత్యేక రోజుల్లో తొలగిపోతాయి. మే 16న వచ్చే జ్యేష్ఠ అమావాస్య తర్వాత మీకు ఒక స్పష్టమైన సంకేతం అందుతుంది. ఏదో ఒక సంఘటన జరగడం లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు లేదా ఒక కల ద్వారా మీకు అర్థమైపోతుంది ఎవరు మీ క్షేమాన్ని కోరుకునేవారో, ఎవరు మీ వెనుక కుట్రలు పన్నుతున్నారో. భక్తులారా, మిమ్మల్ని కిందకు లాగాలని చెడు ఉద్దేశంతో పథకాలు వేసిన ఆ శత్రువుకు జూన్ 14 అధిక అమావాస్య రోజున ఆఖరి తీర్పు వెలువడుతుంది. వారు చేసిన ప్రతి అడుగు వారికి ఎదురు తిరుగుతుంది. వారు తమ సొంత వలలోనే చిక్కుకుపోయి బయటకొచ్చే దారి దొరకక అల్లాడిపోతారు. దైవం కొంచెం ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయాన్ని మాత్రం ఎప్పటికీ సహించదు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం ఉండదు. శత్రువు తన తప్పులకు తగిన శిక్ష అనుభవించే కాలం మొదలైంది. కానీ ఈ సమయంలో మీరు కూడా మీ శక్తిని కాపాడుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోప్పడడం లేదా ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేయకండి. ఎందుకంటే ఈ మే మరియు జూన్ నెలల్లో మీకు ఎదురయ్యే ప్రతి సవాలు ఒక పరీక్ష లాంటిది. ఎవరైతే ఈ కష్టకాలాన్ని ఓపికతో మరియు దైవ చింతనతో దాటుతారో వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. మీరు ధనవంతులవుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధాలు బలపడతాయి మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు దగ్గర పడ్డాయి. ఈ మధ్యకాలంలో మీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్టు మీరు గమనించే ఉంటారు. కారణం లేకుండానే మనసు ఆందోళన చెందడం,
రాత్రిపూట తెలియని భయం వేయడం లేదా నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతుంటాయి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావడం, తలనొప్పిగా అనిపించడం, ఇవన్నీ ప్రతికూల శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయని చెప్పడానికి సంకేతాలు. కానీ భయపడకండి. మే 16 అమావాస్య తర్వాత నిజం బయటపడుతుంది. ఆ క్షణం నుండి ఒక దివ్యమైన శక్తి మీ చుట్టూ రక్షణ కవచంలా మారుతుంది. మీ ఇంట్లోని ప్రతికూలతలను దూరం చేసి ప్రశాంతతను నింపుతుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా హరహర మహాదేవ లేదా శ్రీరామ నామాన్ని స్మరించండి. మీరు ఏ శక్తిని నమ్ముతారో ఆ శక్తే ఈ తిథుల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. భగవంతుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోతారు. వారు పారిపోవడానికి దారి వెతుక్కుంటారు. ఇన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకునే సమయం ఇది. వారి కుట్రలన్నీ విఫలమవ్వడం చూసి మీరు నవ్వుకుంటారు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు మే మరియు జూన్ నెలల్లో ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. ఆ రోజు మీకు అందుతున్న ఆ దివ్య ఆశీర్వాదం మీ భవిష్యత్తుకు ఒక సంకేతం. ఇకపై దేనికి భయపడకండి, తల వంచకండి. కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి. నిజాయితీగా కష్టపడండి. భగవంతుడి తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. మీకు కీడు తలపెట్టే వారికి ఆ కీడే తిరిగి తగులుతుంది. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి దైవం రెట్టింపు ఫలితాన్నిస్తుంది. సత్య మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఈ యుద్ధంలో తప్పక విజయం లభిస్తుంది. మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. మీపై ఉన్న ప్రత్యేక దైవ కృప ఇప్పుడు మీ శత్రువుల ఆట కట్టించడానికి, వారి కుట్రలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. తులారాశి జాతకులారా, మీ శత్రువుల అసలు ముఖాన్ని బయటపెట్టే ఆ కీలకమైన అక్షరమేంటో మరియు వారి నుండి మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తదుపరి భాగంలో చూద్దాం. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని రాసి మీ భక్తిని చాటుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మరియు సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని సత్యాలను మీకు తెలియజేయడానికి బలాన్ని ఇస్తుంది. మీ శత్రువుల కుట్రలన్నీ త్వరలోనే అంతం కాబోతున్నాయి. ఈ రోజు నుంచి మీ కాలం మారుతుంది, కానీ మీ బాధ్యతలు కూడా పెరుగుతాయని గుర్తుంచుకోండి. ఆ బాధ్యతలను మోసే శక్తి మీకు ఉంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ ఒక మనిషికి తన శక్తికి మించిన భారాన్ని ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయే ప్రతి సవాలు కూడా ఈ పుణ్యతిథుల్లో మీకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది. అకస్మాత్తుగా శుభవార్తలు వింటారు. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా ముందుకు సాగుతాయి. మీరు కలలో కూడా ఊహించని ఒక వ్యక్తి లేదా ఒక అపరిచితుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకొస్తాడు. జ్యేష్ఠ అమావాస్య మరియు నిర్జల ఏకాదశి వంటి అద్భుతమైన యోగాలు మీ దారిలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును నింపబోతున్నాయి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఓపిక పట్టండి. అన్నింటికంటే ముఖ్యంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే శత్రువుల ఆట ముగిసింది. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం మొదలైంది. మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. భక్తులారా, సత్యం బయటపడే ముందు ఆకాశంలో అలజడి మొదలవుతుంది. మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఆ తర్వాతే పరిస్థితులు అకస్మాత్తుగా మారతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న ఆ మనశ్శాంతి లేని స్థితి కేవలం సామాన్యమైనది కాదు. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతోందని చెప్పడానికి అదొక సంకేతం. పాత తప్పులన్నీ తొలగిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభమవుతుంది. అదృష్టం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాతే కొత్త సుఖ సంతోషాల తలుపులు తెరుచుకుంటాయి. వచ్చే మే మరియు జూన్ నెలల్లో మీకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీ నిజమైన శ్రేయోభిలాషి ఎవరు? మీ ముందు నటిస్తూ ముసుగు వేసుకున్న ద్రోహి ఎవరు? మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్న వారు ఎవరు అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దైవం తన భక్తుడిని ఎప్పుడూ చీకటిలో ఉంచడు. ఈరోజు నాకు కలుగుతున్న దైవ సంకేతాల ప్రకారం మీ దారిలో ముళ్ళు వేస్తున్న మీ ప్రత్యర్థి ఇప్పుడు బలహీనపడిపోయాడు. వారు అల్లిన కుట్రల వలలో వారే చిక్కుకోబోతున్నారు. ఇక బయటకు వచ్చే దారి దొరకదు. మీపై పన్నిన ప్రతి కుట్ర ఇప్పుడు వారికే ఎదురు తిరుగుతుంది. మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ సంక్షోభమే మే 16 మరియు జూన్ 14 అమావాస్యల పుణ్యమా అని మీకు ఒక వరంగా మారి మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తుంది. నేను మీ అందరికీ చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక సామాన్యమైన విషయం కాదు. మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైన హెచ్చరిక. ఈ మే మరియు జూన్ నెలల్లో వచ్చే గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండాలి.
ఒకవేళ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఊహించని దెబ్బ తగులుతుంది. మీ కలలన్నీ చిన్నాభిన్నమైపోతాయి. అందుకే ఇప్పటికైనా మేల్కొనండి. దైవనామాన్ని స్మరించండి. సోదర సోదరీమణులారా, మీరు జీవితంలో అందరినీ నమ్మారు, ప్రేమను ఇచ్చారు, బంధాలను గౌరవించారు. కానీ మీకు దక్కిందేంటి? వెన్నుపోటు, మోసాలు మరియు కొందరి కుతంత్రాలు. మీ సంతోషాన్ని ఎవరో దిష్టి తగిలేలా చేశారు. మీ ఇంటి గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి మీ అదృష్టం బాగలేకపోవడం కారణం కాదు. మీ జీవితంలోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్న కొందరు వ్యక్తుల కుట్రలే దీనికి అసలు కారణం. ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపారం ఎందుకు ఆగిపోతోంది? చేతికందాల్సిన డబ్బు చివరి నిమిషంలో ఎందుకు వెనక్కి వెళ్ళిపోతోంది? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడడం, రాత్రిపూట నిద్ర కరువవ్వడం, ఇవన్నీ ఏదో సాదాసీదాగా జరుగుతున్నవి కావు. మీ జీవితంలోనే ఉంటూ మీకు అత్యంత ఆత్మీయుల్లా నటిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఆడుతున్న నాటకం ఇది. అవును, కేవలం ఆ ఇద్దరే మీ సర్వనాశనానికి కారణం. మీ ఎదుగుదలను చూసి వారు అసూయతో రగిలిపోతున్నారు. మీ ఆరోగ్యం పాడవ్వాలని కోరుకుంటున్నారు. మీరు చాలా అమాయకులు కాబట్టే మీ చుట్టూ ఇంత ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారని మీరు గుర్తించలేకపోతున్నారు. ఎవరినైతే మీరు ప్రాణప్రదంగా నమ్మారో, ఎవరికైతే మీ ఇంట్లోనూ మీ గుండెల్లోనూ చోటు ఇచ్చారో ఆ ఇద్దరే క్షుద్రశక్తులతో మిమ్మల్ని కట్టిపడేశారు. అందుకే మీ ప్రతి పని, మీ ప్రతి సంతోషం విజయం వరకు వెళ్లకుండానే మధ్యలోనే ఆగిపోతుంది. ఏదైనా మంచి పని అవుతుంది అనుకునే లోపు, లేదా ఒక శుభవార్త వినే లోపు అకస్మాత్తుగా అడ్డంకులు రావడం, సంబంధం లేని విషయాలకు ఇంట్లో పెద్ద గొడవలు జరగడం, ఉన్నట్టుండి అనారోగ్యం పాలు కావడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది వారి కుట్ర, వారి చెడు దృష్టి ఫలితం. మొదటి వ్యక్తి విషయానికి వస్తే ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఎస్. వీరు మీకు అతిపెద్ద గండం. మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు. మీ ప్రతి పనిలోనూ సలహాలిస్తూ మీ మేలు కోరేవారిలా నటిస్తారు. కానీ వారి మనసులో మొత్తం విషమే నిండి ఉంటుంది. మీ అభివృద్ధి, మీ ఇంటి సంతోషం వారి కంటికి కునుకు లేకుండా చేస్తుంది. మీకు ఏదైనా మంచి జరిగితే వారికి అస్సలు నిద్ర పట్టదు. వారి చూపు తగిలితే చాలు మీ పనులన్నీ చెడిపోతాయి. అప్రమత్తంగా ఉండండి. ఎదురుగా నవ్వుతూనే వెనక నుండి మిమ్మల్ని దెబ్బతీస్తారు. ఇక రెండో వ్యక్తి అస్సలు ఊహించని వారు. మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే రకం. మీరంటే చాలా గౌరవమని, మీరు లేకపోతే నేను లేను అని, మీతో నిరంతరం ఉంటూనే మీ వినాశనాన్ని కోరుకుంటారు. మీ గొప్పతనాన్ని అందరి ముందు పొగిడి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం లోలోపల నవ్వుకుంటారు. మీ బలహీనతలే వారికి ఆయుధాలు. మీరు తీసుకునే నిర్ణయాలకు పైకి ఒప్పుకున్నట్టు కనిపిస్తారు, కానీ మనసులో మాత్రం మీ పతనాన్ని ఆశిస్తారు. వీరు చేసే మరో ప్రమాదకరమైన పని ఏంటంటే, ప్రతి తప్పును ఇతరుల మీదకు నెట్టేసి తాము మాత్రం చాలా అమాయకులుగా నిలబడతారు. తులారాశి జాతకులారా, ఆ ఇద్దరు వ్యక్తుల అసలు రంగు బయటపడే సమయం వచ్చేసింది. వారి నుండి మీ సంపాదనను, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ద్రోహుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తిని పొందుతారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ప్రతి తప్పును ఇతరుల మీదకు తోసేస్తూ తాము మాత్రం ఎప్పుడూ నీతిమంతుల్లా నటిస్తూ ఉంటారు. తన తప్పును ఎప్పుడూ ఒప్పుకోరు సరికదా, ఎప్పుడూ ఏదో ఒక సాకుతో తప్పించుకుంటూ ఉంటారు. మీ జీవితంలో కూడా ఎవరైనా ఇలాంటి వారు ఉంటే మాత్రం ఇక మేలుకొనే సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎమోషనల్ అవ్వాల్సిన పని లేదు. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషపూరితమైన బంధాన్ని తెంచుకోవడం పాపం కాదు, కానీ అటువంటి తప్పుడు మనుషులను భరిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడమే అసలైన పాపం. ఆ ఇద్దరూ మీకు తెలియకుండానే మీ జీవితంలో విషం నింపుతున్నారు. ఆ ఇద్దరితో బంధాన్ని ఇప్పుడే తెంచుకోండి. ఎందుకంటే వారు మీ కుటుంబాన్ని, మీ సంతోషాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు. మే 5వ తేదీ తర్వాత వచ్చే ఈ తిథి యోగాల్లో గనక మీరు వారిని దూరం పెట్టకపోతే జరగబోయే అనర్థాలను ఎవ్వరూ ఆపలేరు. ప్రమాదం మీ ఇంటి గడప ముందే పొంచి ఉంది. మీ ప్రాణాలు, మీ కుటుంబ భద్రత మరియు మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఆ ద్రోహుల చేతుల్లో చిక్కుకుపోయాయి. నేనిక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను. ఎప్పటి వరకు అయితే మీరు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండరో అప్పటి వరకు మీ అదృష్టం మారదు. మీ సంపాదన మీ దగ్గర నిలవదు. మీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. మీ ఆరోగ్యం కుదుటపడదు. మీరు పడే కష్టం అస్సలు ఫలించదు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఈ మాటలు గనక మీ మనసుకు తాకితే వీడియోని వెంటనే లైక్ చేయండి మరియు కమెంట్ బాక్స్లో భక్తితో
జై మహాదేవ్ అని రాయండి. ఎందుకంటే ఆ పరమశివుని నామంలో ఉన్న శక్తి ఈ ప్రత్యేక తిథుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతికూలతను తొలగించి మీ ఇంటిని పవిత్రం చేస్తుంది. ఇక మీరు చేయాల్సిన పరిహారాల గురించి వినండి. ప్రతిరోజు సూర్యోదయం తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోండి. మీ జీవితంలో మీరు చేసిన తప్పులను మనస్ఫూర్తిగా అంగీకరించండి. మీరు ఎవరికైనా తెలిసి తెలియక కీడు చేసి ఉంటే వారిని మనసులోనే క్షమించమని అడగండి. ఇకపై ఎవరికి కీడు చెయ్యను, చెడు చెయ్యను, కేవలం మంచి మార్గంలోనే నడుస్తాను అని సంకల్పం తీసుకోండి. సాయంత్రం వేళ మీ ఇంట్లోకి భక్తితో దీపం వెలిగించండి. నెయ్యితో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించడం వల్ల ఆ కాంతి ఈ అమావాస్య మరియు ఏకాదశి పుణ్యకాలాల్లో మీ జీవితంలోని చీకటిని చీల్చుకుంటూ వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది. ఎవరైతే సమయం ఇచ్చే హెచ్చరికను అర్థం చేసుకుంటారో వారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. ఈరోజు నేను చెబుతున్న ఈ కఠిన నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడే మీరు జాగ్రత్త పడితే మీ జీవితం కాపాడబడుతుంది, లేదంటే ఆ తర్వాత కేవలం పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు. భక్తులారా, ఈ మే మరియు జూన్ నెలల్లో వచ్చే విశేష తిథులు మీ జీవితానికి ఆఖరి మలుపు వంటివి. మే 16 జ్యేష్ఠ అమావాస్య రోజున నిజాలు బయటపడతాయి. జూన్ 14 అధిక అమావాస్య నాటికి మీ శత్రువుల ఆట ముగుస్తుంది. మరియు జూన్ 25 నిర్జల ఏకాదశి రోజున మీ విజయం ఖాయమవుతుంది. మీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. ఇక భయాన్ని వదిలేయండి. మీ కర్మపై దృష్టి పెట్టండి. దైవాన్ని నమ్మండి. మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. విజయం మీదే. హరహర మహాదేవ, జై శ్రీరామ్. మే 16న వచ్చే జ్యేష్ఠ అమావాస్య రోజున అసలైన నిజాలు మీ కళ్ళ ముందుకొస్తాయి. జూన్ 14న వచ్చే అధిక అమావాస్య నాటికి మీ శత్రువుల ఆట ముగిసిపోతుంది. ఇక జూన్ 25న వచ్చే నిర్జల ఏకాదశి నాటికి మీ విజయం ఖాయం. మీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. ఇప్పటికైనా భయాన్ని వదిలేయండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆ దైవాన్ని నమ్మండి. నిరంతరం దైవనామస్మరణ చేస్తూ మంచి పనులు చేయండి. హరహర మహాదేవ, జై శ్రీరామ్. ఈ సమయం మీది, విజయం మీదే. కేవలం నమ్మకంతో ముందుకు సాగి ఈ దివ్య యోగాల ఆశీస్సులు పొందండి. తులారాశి జాతకులారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. మిత్రులారా, మీకు అత్యంత ప్రమాదకరమైన సమయం మొదలైంది. శత్రువుల ముసుగులు తొలగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఒక విష సర్పం లాంటివాడు. మే 5, 2026 తర్వాత జ్యేష్ఠ మాసం మరియు అధిక మాసంలో వచ్చే విశేష యోగాలు ప్రారంభమవుతాయి. ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే మే 16, 2026న జ్యేష్ఠ అమావాస్య, శని జయంతి మరియు వట సావిత్రి వ్రతం వస్తున్నాయి. ఈ సమయంలో ప్రతికూల శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ అదే సమయంలో నిజాలు బయటపడతాయి. మే 30న వచ్చే అధిక పూర్ణిమ రోజున ఆ దైవ కాంతి వల్ల మీ శత్రువుల అసలు రంగు బయటపడుతుంది. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే మీ పాలిట శత్రువులని మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం గల వ్యక్తి ఎదురుగా తీయగా మాట్లాడుతూనే వెనుక నుండి కుట్రలు చేస్తున్నాడు. మీ అనారోగ్యం, ధన నష్టం మరియు మనశ్శాంతి లేకపోవడానికి ఆ వ్యక్తే కారణం. మీరు విజయం సాధించాలంటే ఓపిక, నమ్మకం మరియు నిజాయితీని వదులుకోవద్దు. కోపం తగ్గించుకోండి. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడతారో వారికి అపారమైన విజయం లభిస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు సూర్యోదయం తర్వాత కళ్ళు మూసుకుని మీ తప్పులను ఒప్పుకుంటూ ప్రార్థన చేయండి. సాయంత్రం వేళ ఇంట్లో నెయ్యితో దీపం మరియు అగరబత్తులు వెలిగించండి. తులారాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో ఓం నమః శివాయ లేదా హరహర మహాదేవ అని రాయండి. మీ ఒక్క లైక్ మరియు సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని నిజాలు మీ ముందుకు తీసుకురావడానికి కొండంత బలాన్నిస్తుంది. సత్యమే జయిస్తుంది. హరహర మహాదేవ.